कियत्यपि निविष्टममुं प्रपञ्चं तस्मै तमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। परम पवित्रమైన అత్యంత మహిమాన్వితమైన ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రములో ప్రాచీన కాలం నుండి పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి నామధేయంతో భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎన్నో కోట్ల భక్తుల ఆరాధ్య దేవుడిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో కోట్ల భక్తజనుల శ్రద్ధాభక్తి కేంద్రంగా ఈ క్షేత్రం అనాది కాలంగా విరాజమానమవుతూ ఉన్నది. ఇటువంటి ఈ క్షేత్రములో భక్తుల యొక్క సౌకర్యం కోసం, క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యాల్ని సంకల్పించి శాస్త్రోక్త విధానంతో ఆ కార్యములన్నిటినీ కూడా సంపన్నం చెయ్యాలి. ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆ సౌకర్యాన్ని ఇంకా విశేషంగా అభివృద్ధి పరచాలి. అదేవిధంగా స్వామికి జరిగేటటువంటి నిత్య పూజ ఉత్సవాదులన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చక్కగా ఇతోపి అధికమైనటువంటి వైభవంతో జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, భక్తుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యాల్ని సంకల్పిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ పనులన్నిటి కోసం విశేషంగా మీరు శృంగేరి క్షేత్రానికి వచ్చి మా గురువుల యొక్క మరియు మా యొక్క ఆశీర్వాదాలని, మార్గదర్శనాన్ని పొంది ఉన్నారు. తదనుసారంగా మా గురువర్యులు ఇంతకుముందు దీనికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు. అదేవిధంగా మేము ఇక్కడ కావలసినటువంటివన్నీ కూడా పరిశీలించి ఇక్కడికి కావలసినటువంటి మార్పులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూసి తగినటువంటి విశేషంగా మార్గదర్శనాన్ని చేసి ఉన్నాం. ఆ ప్రకారంగా ఇక్కడ కార్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఇవాల్టి రోజున దర్శనం చేసినప్పుడు ఈ అన్ని అభివృద్ధి కార్యాలు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా శాస్త్రోక్తంగా సంపన్నమయ్యి ఈ క్షేత్రం ఇతోపి అభివృద్ధిని పొందేట్టుగా ఆ భగవంతుడు అనుగ్రహించాలి అని వాటి రోజున ప్రార్థన చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆటంకాలు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్రంగా ఈ పనులన్నీ జరగాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ సమస్త జగత్తులో ఏ పని జరగాలన్నా కూడా దానికి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది చాలా ఆవశ్యకం. ఆ అనుగ్రహం లేనిదే ఏ పనిని కూడా మనం చెయ్యలేం. మన ప్రయత్నం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం అనేది సాఫల్యాన్ని పొందాలి అనంటే దానికి భగవద్ అనుగ్రహం కావాలి. అంటే ఏ పని జరగాలన్నా కూడా, అది మనకి ఫలితాన్ని ఇవ్వాలన్నా కూడా మన ప్రయత్నము కావాలి, ఆ దైవానుగ్రహము కావాలి. ఈ రెండు ఉంటేనే ఏవైనా పనులు జరుగుతాయి, ఫలితాన్ని ఇస్తాయి.
అందుకే ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ భాష్యంలో ఒక విషయాన్ని ఉదాహరిస్తారు. ఏమిటి అనంటే, ఈశ్వరస్తు పర్జన్యవద్ ద్రష్టవ్య అని ఒక మాటను చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే దీని అర్థం ఏమిటి? ఈశ్వరుడు పర్జన్యము లాంటివాడు. పర్జన్యము అనంటే సంస్కృత భాషలో వర్షము అని అర్థం. అంటే వర్షం వల్ల మనకేమొస్తున్నాయి? నీళ్లు లభిస్తున్నాయి. అంటే అక్కడికి చక్కగా వర్షాలు పడితే అప్పుడు వ్యవసాయం బాగా జరుగుతుంది, చెట్లన్నీ కూడా చక్కగా పెరుగుతాయి, మనకి ఫలాలు లభిస్తాయి. అదే వర్షాలు పడలేదు, నీళ్లు లేవు అని అంటే అప్పుడు వ్యవసాయం కానీ ఇవేమీ కూడా సరిగ్గా జరగవు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఆ ఈశ్వరుడు ఆ వర్షం లాంటివాడు అని. అంటే దాని అర్థం ఏమిటి? దీని యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే, వర్షం ద్వారా మనకి నీళ్లు లభిస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఉంటేనే ఏ వృక్షమైనా పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఒక విత్తనం నుంచి మొలక బయటికి వచ్చి, ఒక విత్తనం అంకురించి, అది ఒక మొక్కగా తర్వాత పెద్ద చెట్టుగా పెరిగి మనకి ఫలాలను ఇవ్వాలి అనంటే, ఎప్పటి నుంచి అయితే మనం విత్తనాన్ని నాటామో అప్పటి నుంచి నీళ్లు పోస్తూ ఉండాలి. నీళ్లను గనక పొయ్యకపోతే అప్పుడు ఏ విత్తనం నుంచి అంకురం అనేది రాదు, అది అంకురించదు, దాని నుంచి ఫలము కూడా మనకి రాదు. అయితే అది ఏ వృక్షమైనా అంతే. అది మంచి వృక్షమా విషవృక్షమా ఏదైనా అంతే. ఒక మంచి మనకు కావలసినటువంటి ఏ వృక్షం పెరగాలన్నా అథవా మనకు అక్కర్లేనటువంటి విషవృక్షం పెరగాలన్నా కూడా అది నీళ్లతోనే పెరుగుతుంది. ఒక మామిడి చెట్టు అయినా, ఒక కొబ్బరి చెట్టు అయినా, ఒక విషవృక్షమైనా అది కూడా పెరిగేది నీళ్లతోనే. అంటే ఈ నీళ్లు అన్నిటికీ కూడా, ఏ మొక్క అయినా కూడా నీటితోనే పెరగాలి. అంటే అన్నిటికీ కూడా పెరగడానికి కారణం ఈ నీళ్లు. అయితే అక్కడికి ఆ ఈశ్వరుడు ఒక మొక్క పెరగడానికి నీళ్లు ఎలాంటివో అలాంటివాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఏమిటి అనంటే, మనకి ఏ ఫలం కావాలో ఆ బీజాన్నే, ఆ విత్తనాన్నే నాటాలి. మనకి మామిడి పండు కావాలి అనంటే ఆ మామిడి పండుకు సంబంధించినటువంటి బీజాన్నే మనం నాటాలి. నేను విషవృక్షం యొక్క బీజాన్ని నాటుతాను, కానీ నాకు మామిడి పండు దొరకాలి అనంటే మాత్రం అది ఎప్పటికీ అయ్యేది కాదు. నేను మాత్రం దీన్నే నాటుతాను, విషవృక్షం యొక్క విషఫలం యొక్క బీజాన్నే నేను నాటుతాను, కానీ దీని నుంచి మామిడి చెట్టు రావాలి, మామిడి చెట్టు పుట్టుకు రావాలి, దాని నుంచి నాకు మామిడి పండ్లు కావాలి అనంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. నువ్వు విషవృక్ష బీజాన్ని కనుక నాటావంటే దాని నుంచి వచ్చే ఫలం కూడా, వచ్చే వృక్షం కూడా విషవృక్షమే అవుతుంది, దాని నుంచి వచ్చేటటువంటి ఫలం కూడా విషఫలమే అవుతుంది. దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నీకు ఏ ఫలం కావాలో ఆ బీజాన్ని నాటడం అనేది నీ యొక్క కర్తవ్యం. నువ్వు ఏ బీజాన్ని నాటుతావో, తెలుసో తెలియకో ఏ బీజాన్ని నాటుతావో, నాటి దానికి నీళ్లను పోస్తావో, దాన్ని అదే విధంగా పెరిగేలా చేసి ఆ ఫలాన్ని నీకు ఇచ్చేటటువంటి పనిని నీళ్లు చేస్తాయి. అంటే అక్కడికి ఏమైంది? ఇక్కడ ఎలాగైతే మనకు కావలసినటువంటి వృక్షాలు అథవా మనకు అక్కర్లేనటువంటి విషవృక్షాలు అనేటటువంటి తేడాలు ఉన్నాయో చెట్లల్లో, అదేవిధంగా ఇక్కడ కూడా మనిషి చేసేటటువంటి కర్మలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు. ఈ పుణ్యకర్మల్ని పాపకర్మల్ని ఆచరించడం అనేది ఏదైతే ఉందో ఇది అక్కడ బీజాన్ని నాటడం లాంటిది. అందులోనూ అక్కడ పుణ్య అంటే మంచి వృక్షములు ఏవైతే ఉన్నాయో వాట్ల యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది. ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది మంచి వృక్షముల యొక్క బీజాల్ని నాటడం లాంటిది. అదేవిధంగా అక్కడ విషవృక్షం యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పాపకర్మల్ని ఆచరించడం లాంటిది. ఏం చేసినా అక్కడ ఎలాగైతే ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలం అనేది మనకు వస్తుందో, అదేవిధంగా ఇక్కడ ఏ కర్మను ఆచరిస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ విత్తనం నాటడానికి ముందే మనం ఆలోచించాలి. నేను ఏ విత్తనాన్ని నాటుతున్నానో, నేను నాటేటటువంటి విత్తనం ఏదైతే ఉందో ఇది సరైనటువంటిదా కాదా అనేటటువంటి విషయాన్ని నాటే ముందే మనం ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుందంటే అలా ఆలోచించినప్పుడు, ఒకవేళ మనకు ఆలోచించేంత శక్తి మనకి లేదు, ఆ తేడా మనకి తెలియట్లేదు, అంత వివేకం మనకి లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు, వాళ్ళని అడగాలి.
మనకి స్వతహా దాన్ని తెలుసుకునే జ్ఞానం లేదు అని అంటే ఎవరైతే ఆ పని చేస్తూ ఉంటారో వాళ్ళని అడగాలి, వాళ్ళకి తెలుస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ విత్తనాన్ని చూసిన వెంటనే తెలిసిపోతుంది, ఇది ఫలానా చెట్టు విత్తనం, దీన్ని నాటినప్పుడు ఫలానా చెట్టు వస్తుంది, అది ఇన్ని సంవత్సరాల్లో మనకి ఫలాన్ని ఇస్తుంది అని అన్ని దానికి ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అది ఏమిటి అనేది వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లోకంలో కూడా ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలుసుకునేంత శక్తి లేదు అనంటే శాస్త్రముల నుంచి, ఆ శాస్త్రజ్ఞులైనటువంటి గురువుల నుంచి, పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఆ సరైనటువంటి పనిని చేసినప్పుడు దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం విషవృక్షం యొక్క బీజాన్ని నాటి దాన్ని చక్కగా నీళ్లు పోసి పెంచి ఆ తర్వాత దాని నుంచి విషఫలం వచ్చి దాన్ని మనం తిని దానివల్ల మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ మనం ఇంకెవరినో నిందిస్తే ఉపయోగం లేదు, అథవా నీళ్లని నిందిస్తే ఉపయోగం లేదు. నీళ్ల నుంచే, నీళ్ల వల్లే కదా ఈ చెట్టు పెరిగింది కాబట్టి నీళ్లదే తప్పు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే నీళ్లది తప్పు కాదు, నాటినటువంటి వాడిది తప్పు, వాడు సరిగ్గా ఆలోచించలేదు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఒక మనిషి శాస్త్రం దేన్నైతే చేయకూడదు అని చెప్పాయో, పెద్దవాళ్ళు దేన్నైతే చెయ్యకూడదు అని చెప్పారో దాన్ని చేసి తర్వాత దాని నుంచి కష్టాన్ని అనుభవించేటప్పుడు, దుఃఖాన్ని అనుభవించేటప్పుడు ఇంకెవరినో నిందిస్తే అథవా ఈశ్వరుని నిందిస్తే అది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇక్కడ ఆ భగవంతుడు మనం చేసేటటువంటి మంచి కర్మలకి మంచి ఫలితాన్ని ఇస్తాడు. మనం శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను ఉల్లంఘించి మనం యథేచ్ఛంగా ఏవేవో చేస్తే అప్పుడు దానికి తగినటువంటి ఫలాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడు. కానీ ఇక్కడ అన్ని ఫలాల్ని ఈశ్వరుడే ఇస్తున్నాడు. సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే, దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే. కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దానికి ఆ దుఃఖ ఫలాన్ని ఇచ్చేది కూడా ఈశ్వరుడే. కానీ దానికి అక్కడ దోషి మాత్రం ఈశ్వరుడు కాదు. దోషి ఎవరు అనంటే చేసినటువంటి వాడు. ఎలాగైతే ఒక న్యాయాధీశుడు ఉన్నాడు, ఆయన శిక్షని ఇస్తున్నాడు. ఒకడు శిక్షని పొందాలన్నా కూడా అది న్యాయాధీశుడే నిర్ణయించాలి. వీడికి ఏ శిక్ష అవసరం లేదు, వీడిదేమీ తప్పు లేదు, వీడు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాలన్నా కూడా ఆయనే నిర్ణయించాలి. ఒకడు శిక్ష అనుభవించడానికి అయినా ఆయనే కారణం. ఏ శిక్ష లేకుండా ఏదీ లేదు అని నేను నిర్ణయింపబడి ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆయనే కారణంగా ఉండాలి, న్యాయాధీశుడే కారణం. కానీ ఒకడు శిక్షను అనుభవిస్తున్నాడు అనంటే అక్కడ దోషి మాత్రం న్యాయాధీశుడు కాదు, ఆయన కారణం మాత్రమే. కారణం అవడం వేరు, దోషిగా ఉండడం వేరు. ఆ రెండింటికి కాస్త తేడా ఉంది. కాబట్టి ఇదే విధంగా అందుకే ఆ పరమేశ్వరుడు సమస్త లోకానికి అన్నిటికీ, అందుకే ఈ విషయాన్ని పెట్టుకునే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు. ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఒక మాట అంటాం. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటే దాని అర్థం ఏమిటి? చాలామంది అడుగుతుంటారు, ఇదేమిటంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే అక్కడికి అన్నీ కూడా ఈశ్వరుడే చేయిస్తున్నాడు, ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అర్థం. అన్నీ అంటే దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, రెండూ కూడా ఈశ్వరుడు సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అర్థం. అక్కడ ఈశ్వరుడైనటువంటి వాడు మరి మంచినే చేయాలి తప్ప చెడుని ఎందుకు చేస్తున్నాడు? దుష్ఫలితాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మంచి ఫలితాన్ని, ఆయన ఈశ్వరుడు కాబట్టి, దేవుడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వాలి. కానీ చెడు ఫలితాలని అంటే దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆయన మంతా సుఖమే ఇవ్వచ్చు కదా అని చాలామందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటి శివాజ్ఞలు ఏంది ఏది జరగదు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటారు, అని అడుగుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే నీళ్లు లేనిదే ఏ అంకురం, ఏ బీజం నుంచి అంకురము రాదు, ఏ వృక్షము పెరగదు, ఏ వృక్షము ఫలాన్ని ఇవ్వదు అనే మాట ఎలాంటిదో, ఈశ్వరాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అనే మాట కూడా అలాంటిది. అక్కడ ఎలాగైతే మనం అర్థం చేసుకోవాలో దీన్ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. దీని అర్థం కూడా అది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అక్కడ నీళ్లు కారణం, కానీ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేచన మాత్రం మనది. మనం దాన్ని చక్కగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈశ్వరుడు కారణం మాత్రమే, కానీ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ ఈశ్వరుడే వేదముల్లో, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల్లో ఎప్పుడో ఉపదేశించేశాడు భగవంతుడు. దానికి ఒక పరంపరని ఆ భగవంతుడు ఏర్పరిచాడు. కాబట్టి భగవంతుడు ఏది మంచి ఏది చెడు అనే దాన్ని ఎప్పుడోనే ఉపదేశించేశాడు. ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తిని మనిషికి ఇచ్చాడు. అదేవిధంగా ఆ రకంగా ఆచరించడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి శక్తిని, కర్తృత్వ శక్తిని మనిషికి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చేశాడు ఈశ్వరుడు.
ఇక దాని తర్వాత ఏమిటి అనంటే ఏది ఆ భగవంతుడి యొక్క ఉపదేశముల మూలకంగా ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా సరిగ్గా వివేచన చేసి ఏది మంచో దాన్నే ఆచరించాలి, ఏది నిషిద్ధమో దాన్ని ఆచరించకూడదు అనేటటువంటి ఆ సంకల్పాన్ని, ఆ వివేకాన్ని పొందవలసినటువంటి కర్తవ్యం మనిషిది. అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు అక్కడ కూడా అంతే, ఏ విత్తనం మంచిది ఏది చెడ్డది, ఏది వృషవృక్షం ఏది మనకు కావలసినటువంటి ఫలంది అనేటటువంటి వివేచన చేయాల్సింది మనమే. ఆ బాధ్యత నీటిది కాదు. నీళ్లు కేవలం కారణంగా ఉంటాయి. నువ్వేమిస్తే వాటనే పెంచుతాయి నీళ్లు. ఇక్కడ మనం విషబీజాన్ని వేసినప్పుడు అప్పుడు నీళ్లు దాన్ని పెంచవు అని ఉండదు. విషబీజం వేసినా దాని నుంచి నీళ్లతో ఫలం అనేది అనే వస్తుంది. కాబట్టి దీన్నే శాస్త్రంలో సాధారణ కారణము, అసాధారణ కారణాలు అని రెండు మాటలతో అంటారు. అంటే ఈశ్వరుడిని సాధారణ కారణము అని అంటారు. ఇక్కడ నీళ్లు కూడా సాధారణమైనటువంటి కారణాలు. అంటే ఏ వృక్షమైనా సరే సాధారణం, అది ఈ చెట్ట ఆ చెట్ట అనే తేడా లేకుండా సర్వసాధారణంగా అన్ని వృక్షాలు పెరిగేటటువంటిది నీళ్ల నుంచే. కాబట్టి దాన్ని సాధారణ కారణము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ఏ పనైనా సరే పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే అన్నిటికీ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన్ని సాధారణ కారణము అని అంటారు. అయితే అసాధారణ కారణం అని అంటే ఏమిటి? ఫలానా ఇటువంటి ఫలానికి ఇది కారణం, దీనికి ఇది కారణం అని ప్రత్యేకంగా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని అసాధారణ కారణము అని అంటారు. అంటే ఏమిటర్థం? మామిడి చెట్టు యొక్క బీజమే వేరు, విషవృక్షం యొక్క బీజం వేరు. దీంతో అది రాదు, దాంతో ఇది రాదు. అంటే అక్కడికి ఏమైందంటే మామిడి చెట్టు పెరగడానికి అది మామిడి చెట్టు అయినా విషవృక్షమైనా రెండిటికి కూడా నీళ్లు సాధారణంగా ఉంటాయి. కానీ ఆయా విత్తనం మాత్రం వేరువేరుగా ఉంటుంది. దాన్నే అసాధారణ కారణము అని అంటారు. కాబట్టి ఆ అసాధారణ కారణాన్ని నిర్ధారించుకొని ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేచనని తెచ్చుకొని తదనుసారంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అది మనిషిది. ఎందుకంటే దేవుడు ఆ శక్తినిచ్చాడు మనకి, మనిషికి ఆ శక్తినిచ్చాడు, బుద్ధి శక్తినిచ్చాడు, శారీరకమైనటువంటి శక్తినిచ్చాడు, కర్తృత్వ శక్తినిచ్చాడు, త్రికరణాలనిచ్చాడు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా శాస్త్రంలో చెప్పేశాడు. ఇంకా ఇంత చేసిన తర్వాత మనిషి కర్తవ్యం ఏమిటి అని అంటే భగవంతుడు చెప్పినట్టుగా చేయడం. కాబట్టి దీన్నే మన పెద్దలు ఈ శివాజ్ఞలందే చేయమైనా కుట్టదు అనేటటువంటి మాటతో ఈ తత్వాన్ని చెప్పారు. కాబట్టి దీన్నే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఆ సూత్ర భాష్యంలో ఈశ్వరస్తు పర్జన్యవద్ ద్రష్టవ్య అనేటటువంటి మాటతో ఈ విషయాన్నంతా కూడా శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు. కాబట్టి ఈ విశేషంగా ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ భగవద్ అనుగ్రహం అనేది ఇప్పుడు సంకల్పించినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి కార్యాలు, అంటే అభివృద్ధి కార్యాలు. ఎలాగైతే ఒక మామిడి చెట్టుని మనం ఇప్పుడు నాటినప్పుడు, ఒక మామిడి బీజాన్ని విత్తనాన్ని ఇప్పుడు మనం నాటినప్పుడు అది భవిష్యత్తులో చక్కగా పెరిగి దానికి ఆ నీళ్లు తోడై చక్కగా అది పెరిగి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందో, అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యముల యొక్క సంకల్పం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఈ సంకల్పం చేత ఈ సంకల్పానికి భగవద్ అనుగ్రహం తోడై తద్వారా ఈ కార్యములన్నింటినీ కూడా అందరూ చక్కగా శ్రద్ధాభక్తులతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఏకాభిప్రాయంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యముల్లో అందరూ కూడా సహకరించి దీనికోసం శ్రమించినప్పుడు తప్పకుండా ఈ కార్యములు మనకి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ అభివృద్ధి కార్యములు అన్నీ కూడా చక్కగా భవిష్యత్తులో ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం ఉన్నది కాబట్టే, ఆ ఈశ్వర ప్రేరణ అనేది ఉన్నది కాబట్టే ఈ అభివృద్ధి కార్యములు చేయాలి అనేటటువంటి సంకల్పం అనేది కలిగి ఉంది. అటువంటి ప్రేరణని ఆ భగవంతుడు ఇచ్చి ఈ కార్యములన్నింటినీ కూడా చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్విఘ్నంగా ఈ సమస్త కార్యములు సంపన్నం అవ్వాలి అని ఈ రోజున భగవత్ సన్నిధిలో ప్రార్థించాం. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. విశేషంగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం అనేది అత్యంత అద్భుతమైనటువంటి తత్వం. శివపురాణాదుల్లో, వేదముల్లో, పురాణాల్లో, ఇతిహాసాదుల్లో వీటన్నిటిలోనూ కూడా పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని వర్ణించారు. అత్యంత అద్భుతమైనటువంటి తత్వాన్ని వర్ణించారు, పరమాత్మ యొక్క తత్వాన్ని. దాంట్లో విశేషంగా శివపురాణంలో ఒక భాగం ఉంది, చివరి భాగం, దాన్ని వాయవీయ సంహిత అని అంటారు. ఆ వాయవీయ సంహిత అనేటటువంటి ఒక భాగంలో పరమేశ్వరుడు అంటే వాయువు
సాక్షాత్తుగా వాయుదేవుడు మహర్షులందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. అందుకే దాని వాయవీయ సంహిత అని అన్నారు. అటువంటి ఆ వాయవీయ సంహితలో పరమేశ్వరుడు యొక్క వర్ణన చేసేటప్పుడు 8 నామాల్ని చెప్పారు. ఈ 8 నామాలు, పరమేశ్వరుడు యొక్క నామములు ఎన్నో ఉన్నాయి. అంటే అష్టోత్తర శతనామాలు, సహస్రనామం. విశేషంగా సమస్త దేవతల్లోనూ పరమేశ్వరుడికి మాత్రమే 10,000 నామాలు ఉన్నాయి. మామూలుగా అయితే సహస్రనామం వరకు ఉంటాయి. అన్ని దేవతలకి, చాలా దేవతలకి, విష్ణువుకి, అమ్మవారికి అందరికీ కూడా సహస్రనామాలు ఉన్నాయి. కానీ పరమేశ్వరుడికి మాత్రమే విశేషంగా ఉన్నటువంటి ఒక ఈ విషయం అనంటే దశసహస్రనామావళి, అంటే అయుతనామావళి అని ఉంది ఈశ్వరుడికి. అంటే 10,000 నామాలు, వేరువేరు నామాలు, 10,000 నామాలు ఆ ఈశ్వరుడికి ఉన్నాయి. ఆ 10,000 నామాలతోనూ ఈశ్వరుడికి పూజ చేసేటటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. కాబట్టి అటువంటి ఆ శివ మహిమ అనేది అత్యంత విస్తృతమైనటువంటిది, అత్యంత అద్భుతమైనటువంటిది. అలా ఆ పరమేశ్వరుడు యొక్క అనేక నామముల్లో నామాల్ని చెప్పేటప్పుడు దాంట్లో ఒక 8 నామాల్ని విశేషంగా శివపురాణంలో చెప్పారు. ఈ 8 నామములని ఉచ్చరిస్తూ ఆ నామముల యొక్క అర్థాన్ని కొంతవరకైనా మనస్సులో భావిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఈ ఆరాధననే శాస్త్రంలో నామాష్టక యోగము అని అన్నారు. అంటే ఈ 8 నామాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది ఏదైతే ఉందో దీన్ని నామాష్టక యోగము అని అంటారు. ఆరాధించినా అంటే బాహ్యంగా పూజ చేసినా, మానసికంగా, ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క మానస పూజ, విశేషంగా శంకరాచార్యుల వారు శివమానస పూజా స్తోత్రాన్ని రచించారు. ఆ శివమానస పూజతో ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం. ఇలా మానసికంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా దానివల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని అక్కడ శాస్త్రంలో చెప్పారు. ఏమిటి ఆ 8 నామాలు అనంటే శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మా ఇది చక్రమాత్ అని చెప్పారు. అంటే శివ, మహేశ్వర, రుద్ర, విష్ణు పితామహ, సంసార వైద్య, సర్వజ్ఞ, పరమాత్మ అని 8 నామాలని చెప్పారు. ఈ 8 నామాలకి ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని కూడా విశేషంగా అక్కడే శివపురాణంలో విశేషంగా వర్ణించారు. దాంట్లో మొట్టమొదట నామం ఏమిటి అనంటే శివ అని. శివుడు అనంటే సర్వమంగళకారకుడు అని అర్థం. అందరికీ కూడా సమస్త మంగళాలని కలిగించేటటువంటి వాడు అని ఈ మాట యొక్క అర్థం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం అనేది చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి అటువంటి దాన్ని అర్థం చేసుకోవడం అనేది సామాన్యుల వల్ల అవ్వదు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి మహిమని అంటే సర్వ మంగళాలని కూడా మనకి ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని శివ అని అన్నారు. ఇది మొదటి నామం. ఇంకా రెండో నామం ఏమిటి అనంటే మహేశ్వర అని. మహేశ్వర అని అంటే దాని అర్థం ఏమిటి? దీని గురించి ఉపనిషత్తు మనకు చెబుతోంది. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి ప్రకృతి, మూల ప్రకృతి అని అన్నారు. దాన్నే శాస్త్రంలో ఆగమ కానీ ఏ ప్రపంచానికి, ఏ ప్రకృతికి ఈ సమస్త ప్రపంచము అధీనమై ఉన్నదో ఆ ప్రకృతి ఎవరి అధీనంగా ఉంటుంది అనంటే పరమేశ్వరుడి అధీనంగా ఉంటుంది. సమస్త జగత్తు ప్రకృతికి అధీనంగా ఉంటుంది. ఆ ప్రకృతి పరమేశ్వరుడికి అధీనంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతి చెప్పినట్టుగా అంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు. కాబట్టి దాన్నే మాయాంతు ప్రకృతి విద్య, మాయా అంటే ప్రకృతి, దాన్నే ప్రకృతి అని అంటారు. మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని ఆ రెండవ నామాన్ని అక్కడ చెప్పారు. ఇక మూడో నామం ఏమిటంటే రుద్రుడు అని. ఈ మాట యొక్క రుద్రుడు అనేది మూడో పేరు. రుద్ర అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే ఎవరైతే, ఇక్కడ దీనికి 2 రకాలుగా అర్థం చెప్పారు. ఏమిటి అనంటే దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, భక్తుల యొక్క దుఃఖాలని పోగొట్టేటటువంటి వాడు అనేది ఒక అర్థం. తన యొక్క భక్తుల దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు అనేది ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటి అనంటే తప్పు చేసినటువంటి వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం. ఆ ఒక అర్థం కూడా ఇదేనామని కొన్ని 2 రకాలుగా శాస్త్రంలో దీనికి అర్థం చెప్పారు. రోదయతీతి రుద్ర, రుదం ద్రావయతీతి రుద్ర అని 2 రకాలుగా దీనికి అర్థం చెప్పారు. కాబట్టి సజ్జనులైనటువంటి వాళ్ళకి, భక్తులైనటువంటి వాళ్ళకి సుఖాన్ని అనుగ్రహించేటటువంటి వాడు, అంటే దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఎవరైతే దుష్టులుగా ఉంటారో వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి, అంటే వాళ్ళకి తగినటువంటి శిక్షను వేసేటటువంటి వాడు అనేది కూడా దీని యొక్క అర్థం.
అలాగే ఇంకొక నామం ఏమిటంటే విష్ణు అని ఇంకొక నామం. సామాన్యంగా విష్ణువు అనంటే ప్రసిద్ధంగా మనం చెప్పేటటువంటిది ఏమిటి అనంటే త్రిమూర్తుల్లో ఉన్నటువంటి విష్ణువు గురించి మనం చెప్తాం. అంటే శంఖచక్రధారి అయినటువంటి అది కూడా పరమాత్మ యొక్క ఇంకొక రూపమే. ఆ రూపాన్ని ప్రసిద్ధంగా మనం విష్ణువు అని అంటాం. కానీ ఇక్కడ విష్ణు అనేటటువంటి నామానికి ఏమిటి అనంటే అర్థం అనంటే వ్యాపకుడుగా, ఆ నామం యొక్క అసలైనటువంటి అర్థం ఏమిటి అనంటే వ్యాపకుడుగా ఉన్నటువంటి వాడు అని అర్థం. విష్ణువు అనే శబ్దానికి వ్యాపకుడు అని అర్థం, సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ప్రతి ఒక్క వస్తువులోనూ భగవంతుడి యొక్క ఆ చైతన్యం అనేది ఉండనే ఉంటుంది. అంటే ఎలాగా అనంటే ఇన్ని రకాలుగా మనకి వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అన్నిటిలోనూ ఆ పరమేశ్వరుడు యొక్క చైతన్యం అనేది ఏదైతే ఉందో అది మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక బంగారం ఉంది, ఒక బంగారపు ముద్ద ఉంది. దాన్ని కరిగించి దానితో రకరకాల ఆభరణాలు చేస్తాం. ఒక కిరీటాన్ని చేస్తున్నాం, గాజుల్ని చేయిస్తున్నాం, హారాలని చేయిస్తున్నాం, అన్నీ చేయిస్తున్నాం, ఉంగరాలు చేయిస్తున్నాం, అన్నీ చేయిస్తాం. అంటే మొట్టమొదటి అదంతా కూడా ఒకే బంగారం యొక్క ముద్దగా ఉంది. దాన్ని కరిగించి దాంతో రకరకాల ఆభరణాలు చేస్తున్నాం. ఇలా రకరకాల ఆభరణాలు చేసినప్పుడు ఏమవుతుందనంటే ఒక్కొక్క ఆభరణము ఒక్కొక్క ఆకృతిలో ఉంటుంది. కిరీటం వేరేలా ఉంటుంది, హారం వేరేలా ఉంటుంది, హారం వేరేలా ఉంటుంది, గాజులు వేరేలా ఉంటాయి, గాజులు వేరేలా ఉంటాయి, ఇంకా ఉంగరాలు వేరేలా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకృతి ఉంది, ఒక్కొక్క పేరుంది, ధరించడానికి ఒక్కొక్క స్థానం ఉంది. అంటే ఎప్పుడైతే ఆ బంగారాన్ని ఏ ఆకారము లేనటువంటి ఆ బంగారపు ముద్దని కరిగించి ఇన్ని ఆకారాలుగా దాన్ని తయారు చేస్తామో అప్పుడు దానికి ఒక పేరు వస్తుంది, ఒక స్థానం వస్తుంది, ఒక ఆకృతి వస్తుంది, ఒక పరిమాణం వస్తుంది. ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్న, కిరీటం పెద్దగా ఉంటుంది, గాజులు చిన్నగా ఉంటాయి. ఇలా ఒక పరిమాణం వస్తుంది, అన్నీ వస్తాయి. అప్పుడు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అక్కడ దేనికి ఏ పేరైతే ఉందో, దేనికి ఏ స్థానం అయితే చెప్పబడిందో అక్కడ దాన్నే ధరించాలి. ఇప్పుడు కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి, శిరస్సు మీద పెట్టుకోవాలి. కిరీటాన్ని చేతులకు వేసుకుంటా ఉంటే అది అయ్యే పని కాదు. గాజులు నెత్తి మీద పెట్టుకోవడానికి కుదరదు, దానికి ఒక స్థానం ఉంటుంది. కాబట్టి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మళ్ళీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం వాటన్నింటినీ కరిగించేసామనంటే మళ్ళీ అదే బంగారపు ముద్దగా మిగులుతుంది, అక్కడ అదే మళ్ళీ ఉంటుంది. ఇక్కడ ఏమైంది అనంటే ఎప్పుడైతే ఈ బంగారాన్ని కరిగించి దాంతో ఇన్ని ఆభరణాలని తయారు చేస్తామో, ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క పేరుని మనం దానికి పెడుతున్నామో అప్పుడు ఒక్కొక్కటి పరస్పర భిన్నంగా ఉంటుంది. అంటే కిరీటం వేరు, గాజులు వేరు, గాజులు వేరు, ఈ ఉంగరాలు వేరు, ఉంగరాలు వేరు, హారం వేరు. ఇలా రకరకాల ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది వేరు, అది వేరు, దీని స్థానం అది, దాని స్థానం అది అని మనం అంటున్నాం. కానీ ఇలా ఎంత మనం అన్నా కూడా, అంటే ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు అని మనం ఎంత దీనికంటే అది వేరు అని చెప్పినా కూడా ఏమనగలం? కిరీటం వేరు, గాజులు వేరు, హారం వేరు, కిరీటం వేరు అని మాత్రమే అనగలం. కానీ కిరీటం వేరు, బంగారం వేరు అని మాత్రం అనలేం. కిరీటమే బంగారం, బంగారమే కిరీటం. ఎప్పుడు కూడా మనం ఇలా అనలేం. కిరీటం వేరు, బంగారం వేరు. ఇప్పుడు ఇది కిరీటం, ఇది హారం అని రెండింటిని విడివిడిగా చూపిస్తాం. ఆ రకంగా ఇది కిరీటం, ఇది బంగారం అని రెండింటిని విడగొట్టి చూపించలేం. ఎందుకంటే కిరీటమే బంగారం. అంటే బంగారమే ఆ ఆకృతిని పొందినప్పుడు దాన్ని కిరీటం అని అంటున్నాం. అదే బంగారాన్ని కరిగించి దాన్ని గాజులుగా తయారు చేసి ఇంకో ఆకృతినిస్తే దాన్ని గాజులు అని మనం అంటున్నాం. కాబట్టి ఆభరణాలు ఏవైతే తయారైనాయో వాట్లలో మనం పరస్పర భేదాన్ని చెప్తాం. ఇది వేరు, అది వేరు, దీని పేరు ఇది, దాని పేరు అది అని అంటాం. కానీ ఇది వేరు, బంగారం వేరు అని మాత్రం ఎప్పటికీ అనలేం. ఎందుకంటే అదే బంగారం కాబట్టి. బంగారం ఎలాగైతే అక్కడికి ఏమైంది అంటే ఈ అవాంతరమైనటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నొచ్చినా కూడా, ఒక బంగారం ముద్ద నుంచి ఎన్ని రకాల వస్తువుల్ని తయారు చేసినా కూడా అన్నిటిలోనూ బంగారం మాత్రం అలాగే ఉంటుంది. దానిలో అన్ని ఆభరణాల్లోనూ అన్ని మూలలా బంగారం అనేది వ్యాపించి ఉంటుంది. ఒక కిరీటం మొత్తం బంగారంతో కిరీటం చేసినప్పుడు ఆ కిరీటంలో పై భాగమైనా, కింద భాగమైనా, ముందైనా, వెనకైనా, లోపలైనా, బయటైనా అన్ని చోట్ల బంగారం అనేది ఉండనే ఉంటుంది. బంగారం లేనటువంటి చోటే లేదు అక్కడ. కాబట్టి అంటే ఆ కిరీటం అనేది బంగారంలోనే ఉంటుంది, బంగారాన్ని దాటి బయటికి రాదు కిరీటం, ఎంత మనం తయారు చేసినా కూడా. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఇన్ని రకాల వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క వస్తువు ఇది వేరు, అది వేరు, ఇది అది, అది ఇది అని చెప్పి మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ అన్నిటిలోనూ ఆ ఈశ్వర చైతన్యం అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ అలాగైతే ఎలాగైతే అక్కడ బంగారం అనేది ఉందో అలాగే ఇక్కడ కూడా అన్నిటిలోనూ అది వ్యాపించి ఉండనే ఉంటుంది. ఆ పరమేశ్వర చైతన్యం అనేది వ్యాపించి ఉండనే ఉంటుంది. అది ఆయా సందర్భాల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట అది అభివ్యక్తిని పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడికి ఉన్నటువంటి నామాల్లో విష్ణు అనేటటువంటి, అంటే భగవంతుడు వ్యాపకుడు,
సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాడు అని దాని యొక్క అర్థం. అలాగే ఇంకొక నామం ఏం చెప్పారు అంటే పితామహ అని ఒక నామం చెప్పారు. సామాన్యంగా లోకంలో పితామహుడు అని అంటే ఎవరు? తాత. తాతని మనం పితామహుడు అని లోకంలో అంటూ ఉంటాం. కానీ ఇక్కడ తాత అని అర్థం కాదు. అలాగే ఇక్కడ శివుడికి తాత పితామహ అంటే తాత అని అర్థం. తాత అని అంటే ఏమిటి? ఆయన ముసలివాడు అని అర్థమా? అలా అర్థం కాదు ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే పితామహుడు అని అంటే అసలు ఎవరు లోకంలో? ఎవరిని మనం పితామహుడు అని అంటాం? పితామహుడు అనేటటువంటి మాటకి తాత అని అర్థం. కానీ తాత అని మనం ఎవరిని అంటాం? ఆ పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఆయన పుడుతూనే తాతయ్య కాదు, ఒకానొక దశ వచ్చినప్పుడు మాత్రమే ఆయన్ని మనం తాతయ్య అని అంటాం. అంటే ఏ దశలో మనం ఆయన్ని ఆ మాటతో పిలుస్తాం అనంటే, ఎప్పుడైతే ఆయనకొక పుత్రుడు కలిగి, ఒక సంతానం కలిగి, ఆయనకి పునః ఇంకొక సంతానం కలుగుతుందో అప్పుడు ఈయనని తాత అని అనడం ప్రారంభిస్తాం. అప్పటి నుంచి మనం అలా అంటాం. అంటే అక్కడికి ఈ శబ్దాన్ని ప్రయోగించాలంటే మనకు అర్థం ఎలా ఉండాలి అనంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి కారణమైనటువంటి వ్యక్తి ఒకడున్నాడు, అంటే జనకుడైనటువంటి వాడు ఒకడున్నాడు, వాడికి జనకుడైనటువంటి వాడు ఇంకొకడున్నాడు. అంటే ఒకడికి జనకుడో జననియో ఎవరైనా పర్వాలేదు, వీడికి జనకుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి జనకుడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు వాడిని మనం తాతయ్య అని పిలుస్తాం. ఎప్పటి వరకైతే ఒక జనకుడికి జనకుడు వీడవడో అప్పటి వరకు ఆ మాటని మనం ఉపయోగించేది లేదు. అది అయిన తర్వాతే మనం ఆ మాటను ఉపయోగిస్తాం. అప్పటి నుంచి మొదలెడతాం ఆ మాటని పలకడం. ఈయన తాతయ్యాడు అని అంటాం, ఈయన తాతగారు అయ్యాడు ఇప్పుడు అని అంటాం. ఇప్పుడు ఆ మనవడు పుట్టినప్పుడు అంటాం. అంటే అక్కడికి ఏమైంది? దీని ద్వారా మనం ఏమర్థాన్ని తెలుసుకోవాలి? శాస్త్రం ఏం చెప్పదలుచుకుంది అని అంటే, ఈ నామం ద్వారా కారణానికి కారణము అంటే, ఈ ప్రపంచంలో ఏ వస్తువు అవ్వాలన్నా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. దానికొక కారణం ఇలా ఎక్కడో ఒక చోట వెళ్తుంది. ఇలా అన్నిటికీ కూడా కారణం ఎవరు అనంటే భగవంతుడు. అంటే కారణానికి కూడా కారణుడైనటువంటి వాడు. లోకంలో అన్ని వస్తువులకు ఒక కారణమైన ఉంటుంది. కారణములుగా ఉండే వస్తువులన్నిటికీ కూడా కారణం అంటే మూల కారణం. ఆయనే మూల కారణం. ఇంకా ఆయనకి మళ్ళీ ఇంకో కారణం అనేది ఉండదు. భగవంతుడికి మళ్ళీ ఇంకొకడు కారణంగా ఉండడు. ఆయనే అన్నిటికీ కూడా కారణం. కాబట్టి ఈ వస్తువు ఒకటి ఉంది, దీనికి ఇది కారణం, దానికి అది కారణం. ఇలా ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అని అంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఆయన అన్నిటికీ కూడా కారణం. ఇంకా ఆయనకు మళ్ళీ ఇంకెవరు కారణం లేదు. కాబట్టి ఇక్కడ పితామహుడు అనేటటువంటి పేరుతో మనం తెలుసుకోవాల్సినటువంటి అర్థం ఇది. ఏమిటి అనంటే కారణాలన్నిటికీ కూడా కారణుడైనటువంటి వాడు అని. కాబట్టి ఇది ఇంకొక నామం. ఆ తర్వాత సంసార వైద్య అని ఒక మాట అన్నారు. సంసార వైద్య అనంటే ఏమిటి? ఈ సంసారం అనేది ఒక వ్యాధి లాంటిది. సంసారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక వ్యాధి. అసలు మొత్తం సంసారంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అనంటే ఆకలి. ఎవరికైనా కూడా అంతే. మొత్తం ఒక మనిషి అయినా ఒక జంతువైనా ఏమైనా కూడా సంసారంలో ఆకలి అనేటటువంటిది ఎప్పుడైతే అది ఉండదో అక్కడికి సంసారమే ఆగిపోతుంది. ఇంకా సంసారం అనేది ఉండదు. ఎప్పుడైతే ఆకలి అనేది ఉండదో అప్పుడు సంసారం అనేది అక్కడికి పూర్తయిపోతుంది. ఈ ఆకలిని శాస్త్రంలో ఒక వ్యాధిగా పరిగణించారు. అంటే వ్యాధులు ఎలా ఉంటాయి? కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే ఒకరోజు వస్తుంది, మర్నాటికి వెళ్ళిపోతుంది. ఒక రోజు ఉంది, వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఉంటుంది, మధ్యలో సరిపోతుంది, మధ్యలో మొదలవుతుంది, పోయేంత వరకు ఉంటుంది. అలాగే పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పోయేంత వరకు ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి వ్యాధులు. అటువంటి వ్యాధుల్లో ఈ ఆకలి అనేటటువంటిది ఏదైతే ఉందో అది పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఉండే ఏ జన్మ వచ్చినా కూడా పుట్టినప్పటి నుంచి చివరి వరకు మరణించేంత వరకు ఉండేటటువంటి ఒక వ్యాధే ఇది. అలాగే ఇప్పుడు లోకంలో రకరకాల వ్యాధులకు రోజు దానికి మందు తీసుకోవాలి. 1 పూటో 2 పూటో 3 పూటలో దానికి కావలసినటువంటి ఔషధాన్ని సేవించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ఆకలి అనేటటువంటి వ్యాధి ఏదైతే ఉందో దీనికి ఔషధం ఏమిటి అనంటే ఆహారం. ఆ ఆహారాన్ని ఆయా పూటల్లో తప్పకుండా స్వీకరించాల్సిందే. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు? ఎప్పటి వరకు అయితే ఈ ఆకలి అనేటటువంటి వ్యాధి ఉంటుందో అప్పటి వరకు సంసారం అనేది ఉంటుంది. కాబట్టి అక్కడికి ఈ సంసారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో ఒక వైద్యుడు ఏం చేస్తాడు? ఏదో ఒక వ్యాధి వచ్చి మనం ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు అనంటే, వ్యాధి వచ్చిన విషయం అందరికీ, ఇప్పుడు ఒకటి జ్వరం వచ్చింది, ఏదో వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది అనేది ఎవరికైనా తెలుసు. ఇప్పుడు వీడి తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది అనేది అది ఎవరికైనా తెలుస్తుంది, వాడు చెప్తే తెలుస్తుంది. కానీ ఎందుకు వచ్చింది అనేది మాత్రం వేరే ఎవరికీ తెలియదు, అది వైద్యుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ విషయాన్ని వైద్యుడు మాత్రం కనిపెట్టగలుగుతాడు. అంటే వ్యాధిని అందరూ తెలుసుకోగలిగినా కూడా వ్యాధి యొక్క మూలాన్ని మాత్రం తెలుసుకున్నటువంటి వాడు వైద్యుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అలా మూలాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని
సరిచేయడానికి కావలసినటువంటి ఔషధాన్ని ఆయన దాన్ని నయం చేయడానికి కావలసినటువంటి మందుని ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ మందుని ఇవ్వాలి, సరి చేయడానికి అంటే దాన్ని నయం చేయడానికి కావలసినటువంటి మందుని ఇవ్వాలి అని అంటే దాని యొక్క మూలం తెలిసిన వాడై ఉండాలి వైద్యుడు. అప్పుడు మాత్రమే ఆ మూలాన్ని ఆ ఔషధాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ సంసారం అనేది ఒక వ్యాధి అంటే దీని యొక్క మూలం ఎవరికి తెలుసో ఆయన మాత్రమే దీనికి తగినటువంటి ఔషధాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ సంసారం యొక్క మూలం అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే అజ్ఞానం నుంచి మొదలైంది. అందుకే దీన్ని శాస్త్రంలో అవిద్య అని అంటారు. దీన్నే శాస్త్రంలో అవిద్య, అజ్ఞానం, మాయ ఇలా రకరకాల శబ్దాలతో చెప్పారు. కాబట్టి ఇటువంటి అజ్ఞానం నుంచి ఈ ప్రపంచం, అవిద్య నుంచి ఈ ప్రపంచం అనేది వచ్చింది. కాబట్టి ఆ అవిద్య అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం ఏమిటి అనంటే వేరే ఏది కాదు, జ్ఞానం. అంటే ఎలాగైతే చీకటి పోవాలి, అంధకారం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే కాంతి. ఆ ప్రకాశం అనేది ఉంటేనే, వెలుతురు అనేది ఉంటేనే అంధకారం అనేది నాశనం అవుతుంది. అది లేకుండా ఇంకేం చేసినా కూడా, 100 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినా కూడా అంధకారం పోదు. ఒక దీపాన్ని వెలిగిస్తే అంధకారం పోతుంది. కాబట్టి అదేవిధంగా ఈ సంసారం అనేది ఏదైతే ఉందో దీనికి మూలం ఏమిటి అనంటే అజ్ఞానం. అటువంటి అజ్ఞానం పోవాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది ఎవరు అనంటే అది కూడా భగవంతుడే. కాబట్టి ఆ అంటే జ్ఞానం అనేటటువంటి ఔషధాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలి అనంటే ఆ ఏ వ్యాధికైతే ఈ ఔషధాన్ని ఇవ్వాలో ఆ వ్యాధి యొక్క మూలాన్ని భగవంతుడు ఆ మూలాన్ని తెలిసిన వాడై ఉండాలి. ఎలాగైతే ఇందాక చెప్పినట్టుగా ఆ మాయని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ మాయ పరమేశ్వరుడు నేను చేయదు. కాబట్టి మనం కూడా ఆ పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడు ఈ మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది ఈ మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ ప్రపంచం యొక్క అజ్ఞానాన్ని, ఆ సంసారం యొక్క మూలమైన అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు, జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు అని ఈ మాట యొక్క అర్థం. సంసార వైద్య అనేటటువంటి మాట యొక్క అర్థం. అలాగే ఇంకొక నామం ఏమిటి, సర్వజ్ఞ. ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక నామం సర్వజ్ఞ అంట. సర్వజ్ఞుడు అనంటే అన్నీ తెలిసినటువంటి వాడు. అన్నీ తెలిసినటువంటి వాడు అనంటే అక్కడికి ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు, 100 కుర్చీలు వేశారు. సరిగ్గా 100 కుర్చీలు వేశారు అని తెలుసు. ఆ కుర్చీలన్నీ నిండినాయంటే అక్కడికి 100 మంది వచ్చారు అని లెక్క. అది స్పష్టంగా తెలుసు, వేసినటువంటి వాడికి స్పష్టంగా తెలుసు. ఒక నెమ్మదిగా జనాలు రావడం మొదలెట్టారు. మొత్తానికి 100 కుర్చీలు నిండాయి. నిండంగానే వీడేమంటున్నాడు అని అంటే ఇక్కడికి 100 మంది వచ్చారు అని చెప్తున్నాడు. అక్కడికి వీడు 100 మంది వచ్చారు అనేటటువంటి జ్ఞానం వీడికి వచ్చింది. ఆ 100 మంది ఉన్నారు అనే జ్ఞానం చెప్పిన వాడికి వచ్చింది. కానీ ఈ 100 మందిలో ఒక్కొక్కడి పేరేమిటి, వాడి ఊరేమిటి, వాడి జాతకం ఏమిటి, వాడు ఏం చేశాడు, జాతకం అంటే వాడు ఏమేం చేశాడు అని అర్థం. ఏమేం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి వయస్సు ఏమిటి, ఇవన్నీ అడిగితే అదంతా నాకు తెలియదండి, వచ్చి 100 మంది వచ్చారు, 100 కుర్చీలు వేసాం కాబట్టి అన్నీ నిండాయి కాబట్టి 100 మంది వచ్చారు అని అంతే తెలుసు తప్ప వాళ్ళ వైయక్తికమైనటువంటి వివరాలన్నీ అడిగితే అది మాకు తెలియదు అని అంటారు. అంటే అక్కడికి ఏమైంది, 100 మంది వచ్చారు అని తెలుస్తోంది కానీ ఆ 100 మంది యొక్క ప్రత్యేకమైన వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. అంటే అక్కడికి 100 మంది వచ్చారు అని మాత్రం తెలుస్తోంది. అంటే ఇది సామాన్య జ్ఞానం మాత్రమే. ప్రత్యేకంగా ఫలానా వీడి వివరం ఇది, వీడి వివరం ఇది అని కనుక చెప్పగలిగితే అది అసలైనటువంటి జ్ఞానం, అది విశేషమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞుడు అనంటే సామాన్యంగా ఏదో మొత్తం ప్రపంచం అనే జ్ఞానం ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఒక మనిషి అయినా ఒక ప్రాణి అయినా వీడు ఏం చేస్తున్నాడు, కిందటి జన్మలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, మనస్సుతో ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, శరీరంతో ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఎవరు అనంటే అది ఈశ్వరుడు. కాబట్టి ఇదే అసలైనటువంటి జ్ఞానం. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటి, ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక మహారాజు ఒకసారి పెద్ద ఘోషణ చేశాడు. ఏమిటి అనంటే 4 వేదాలు తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడికి నేను ఘనంగా సన్మానం చేస్తాను అని అన్నాడు. 4 వేదాలు ఎవరికైతే తెలుసో వాడిని నేను ఘనంగా సత్కరిస్తాను అని ఒక ప్రకటన చేశాడు. వెంటనే ఒకడు పరిగెత్తుకు వచ్చాడు. అయ్యా నాకు 4 వేదాలు, రాజుగారు నాకు 4 వేదాలు తెలుసు, నాకు సన్మానం చేయండి అని అడిగాడు. అప్పుడు మహారాజు అన్నాడు, రే నీకెట్లా తెలుసురా, నువ్వు వాడిక్కడే అక్కడ ఉండేవాడే, నీకెలా తెలుసురా 4 వేదాలని, 4 వేదాలు నీకెలా తెలుసురా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు చదువుకోలేదు కదా, నీకెలా తెలుసు అని అడిగాడు.
అప్పుడు వీడన్నాడు, ఇప్పుడు మీరు అన్నారు కదా 4 వేదాలు ఎవరికైతే తెలుసో వాడికి సన్మానం చేస్తానని ఇప్పుడే మీరు అన్నారు కదా, మీరు అలా అన్నప్పుడే నాకు తెలిసింది వేదాలు 4 ఉన్నాయని చెప్పి అప్పుడే తెలిసింది అని అన్నాడు. కాబట్టి అక్కడికి 4 వేదాలు తెలిసినట్టు అయిందిగా, కాబట్టి నాకు 4 వేదాలు తెలుసు, నాకు సన్మానం చేయండి అని అన్నాడు. మీరు ఇప్పుడు అన్నప్పుడే నేను తెలుసుకున్నా కాబట్టి సన్మానం చేయండి అని అన్నాడు. అప్పుడు 4 వేదాలు తెలుసుకోవడం అంటే ఇలా కాదు అర్థం. 4 వేదాలని తెలుసుకోవడం అంటే ఒక్కొక్క వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక శాఖలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని కాండలు అథవా ఎన్ని అష్టకాలు ఉన్నాయి, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పనసలు ఉన్నాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసిన వాడే ఉండాలి. కాబట్టి అటువంటి వాడికి నేను సన్మానం చేస్తాను. ఎందుకంటే అలా చేయాలంటే చాలా అధ్యయనం చేయాలి, ఎన్నో ఏళ్ల పాటు అధ్యయనం చేయాలి, అప్పుడు అలా చెప్పగలుగుతారు ఎవరైనా కూడా. కాబట్టి 4 వేదాలను తెలుసుకోవడం అంటే ఊరికే వేదాలు 4 అని తెలుసుకోవడం కాదు, మొత్తం సమగ్రమైనటువంటి వేదం యొక్క జ్ఞానం ఉన్నవాడు అని దాని యొక్క అర్థం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అటువంటి జ్ఞానం, ఈశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది. కాబట్టి దీన్ని చక్కగా ఇది సర్వజ్ఞుడు అని అంటే. కాబట్టి ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ప్రతి ఒక్కడు కూడా ఏ సందర్భంలో ఏం చేస్తున్నాడు, ఏమిటి, అదంతా కూడా మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడు, చేతల్లో ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అన్నీ కూడా ఈశ్వరుడికి తెలుస్తాయి. ఆయా సమయాల్లో దానికి తగినటువంటి ఫలితాలను ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక నామం. ఇంకా చివరికి ఉండేటటువంటి నామం అని అంటే పరమాత్మ అని. పరమాత్మ, పరమాత్మ అనంటే పరమశ్చాసో ఆత్మాచ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త జీవరాశి యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి వాడు. అంటే దీన్నే ఉపనిషత్తులు మనకు చెబుతున్నాయి. అహం బ్రహ్మాస్మి, జీవో బ్రహ్మైవ నాపరహ, తత్వమసి అనేటటువంటి ఉపనిషద్వాక్యాలు, మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలన్నీ కూడా ఏ అద్వైత తత్వాన్ని చెబుతున్నాయో, ఏమిటి, జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అనేటటువంటి ఆ తత్వాన్ని ఏదైతే చెబుతున్నాయో ఆ తత్వస్వరూపుడైనటువంటి వాడు, ప్రతి ప్రాణి యొక్క, ప్రతి జీవి యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి వాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ విధంగా ఆ పరమేశ్వరుడు సర్వప్రాణుల్లోనూ వ్యాపించి సర్వప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనేటటువంటి అర్థాన్ని ఈ నామం మనకి తెలియజేస్తోంది. కాబట్టి అక్కడికి ఈ 8 నామాల్ని శివపురాణంలో పరమేశ్వరుడు యొక్క నామాల్లో చెప్పారు. అంటే అక్కడికి ఈ 8 నామాల్ని కనుక చక్కగా తెలుసుకొని ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని మనం చక్కగా మనస్సులో మననం చేసుకుంటే అక్కడికి సంపూర్ణమైనటువంటి వేదాంత తత్వం ఏదైతే ఉందో అది మొత్తం 8 నామాల్లో వచ్చేసింది. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఆ పరమేశ్వరుడు ఈ 8 నామాల్లోనూ, 8 నామాల్లో మొత్తం పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని, అంటే ఇంకా ఆ పరమేశ్వరుడు తప్ప ఇంకా రెండో వస్తువే లేదు ఈ ప్రపంచంలో, అటువంటి తత్వాన్ని ఈ 8 నామాలు మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 8 నామాల్ని కనుక ఎవరైతే రోజు మననం చేస్తారో, ఆ మననం చేసి మనస్సులో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తారో అది ఒక విశేషమైనటువంటి యోగానుష్ఠానం, అదొక యోగ సాధన అని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. ఇలా చేసినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని ఆ పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ఆ మహిమాన్వితుడైనటువంటి పరమాత్మ ఇక్కడ ఈ వేములవాడ క్షేత్రంలో ఆ రాజరాజేశ్వర స్వామి అనేటటువంటి నామధేయంతో ఇక్కడ విరాజమానుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ యొక్క ఈ ప్రపంచం ఇంత పెద్దగా, ఈ భూమండలం అనేది ఇంత పెద్దగా ఉన్నా కూడా, ఇందులో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇటువంటి దేశంలో, ఇటువంటి పరంపరలో, ఆ భగవంతుడి యొక్క భక్త పరంపరలో మనకి జన్మ లభించింది అనంటే దీన్ని అందరూ కూడా చక్కగా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా మీ యొక్క సౌభాగ్యంగా దీన్ని భావించాలి. విశేషంగా ఆ పరమాత్మ సేవను అందరూ కూడా చక్కగా చెయ్యాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదం లేకుండా అందరూ కూడా చక్కగా పరమేశ్వరుడి యొక్క సేవను చెయ్యాలి. అంటే ఒక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఐకమత్యంతో అందరూ కూడా చక్కగా ఈ సేవను చెయ్యాలి. అంటే చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏమిటి అనంటే, చాలామంది మీరందరూ కూడా చూసుంటారు శివపరివారం యొక్క చిత్రాన్ని. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. పరమేశ్వరుడు యొక్క పరివారం చిత్రం ఒకటి ఉంటుంది, దాన్ని మీరంతా చూసుంటారు చాలా చోట్ల. ఆ పరివార చిత్రపటంలో ఎవరెవరు ఉంటారు? ఈశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు 4 ఉంటారు. అలాగే ఈ 4కి 4 వాహనాలు ఉన్నాయి. శివుడికేమో నంది వృషభ వాహనం ఉంది, అమ్మవారికేమో సింహ వాహనం ఉంది, సుబ్రహ్మణ్య స్వామికేమో మయూర వాహనం అంటే నెమలి వాహనంగా ఉన్నది, వినాయకుడికేమో ఎలుక మూషికం అది వాహనంగా ఉన్నది. అలాగే ఈశ్వరుడి యొక్క కంఠంలో ఆభరణంగా నాగాభరణం అనేది ఉంది, అక్కడ ఒక సర్పం ఉన్నది, అది కంఠంలో శరీరం మీదంతా కూడా నాగాభరణాలు ఉన్నాయి ఈశ్వరుడికి. అంటే అక్కడ శివుడు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి 4 ఉన్నారు. అదేవిధంగా అదే చిత్రంలో మనకు కనిపించేటటువంటి జంతువులు అంటే ఈ 5 జంతువులు సామాన్యంగా మనకు అక్కడ కనిపిస్తాయి. ఒక సింహము, ఒక ఎద్దు అంటే ఒక వృషభం,
ఒక ఎలుక, ఒక పాము, ఒక నెమలి, ఇన్ని ప్రాణులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి లోకంలో ఈ ప్రాణులన్నీ కూడా పరస్పర వైరంగా ఉండేటటువంటి ప్రాణులు. అంటే ఈ సింహం అనేది ఈ వృషభం యొక్క జాతికి చెందినటువంటి పశువుల్ని చంపుతుంది, చంపి తన ఆహారంగా చేసుకుంటుంది. తన ఆకలేసినప్పుడు ఈ జాతి జంతువులనే చంపుతుంది. అలాగే నెమలి పాముల్ని చంపుతుంది. నెమలి ఏం చేస్తుందంటే పాములు కనిపించినప్పుడు వాటిని చీల్చి చంపుతుంది నెమలి. అదేవిధంగా పాములు ఎలుకల్ని చంపుతాయి, ఎలుకల్ని మింగుతాయి, ఎలుకల్ని పట్టుకుంటాయి, మింగుతాయి అని అందరికీ తెలుసు. ఇది అందరికీ కూడా తెలుసు. కాబట్టి అక్కడికి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా పరస్పరం వైరంతో, లోకంలో ప్రపంచంలో పరస్పరం వైరంతో వర్తించేటటువంటి ప్రాణులే అక్కడ ఉండేది. కానీ ఎప్పుడైతే అవన్నీ కూడా ఈశ్వరుడి సేవ కోసం, ఆ భగవత్ సేవ కోసం వచ్చి ఉన్నాయో, భగవత్ సన్నిధికి వచ్చి ఉన్నాయో, అప్పుడు వాటిలో ఏ విధమైనటువంటి వైరభావం అనేది కనపడదు. అన్నీ కూడా కలిసి ఉంటాయి. అక్కడ ఏ విధమైనటువంటి వైరభావం లేదు. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఈ సందేశం, దీని ద్వారా మనం ఏం సందేశాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనంటే, ఇవన్నీ కూడా ఈ ప్రాణులు, ఈ జంతువులు, ఆ చిత్రపటంలో కనిపించేటటువంటి జంతువులన్నీ కూడా ఏం చేస్తున్నాయి, భగవత్ సేవ చేయడం కోసం వచ్చాయి. ఆయా భగవంతుడికి వాహనంగా ఉండడం అంటే ఇంక అంతకంటే గొప్ప సేవ ఏముంది? అటువంటి గొప్ప సేవను చేయడానికి, అంటే గొప్ప కార్యాన్ని చేయడానికి అవన్నీ కూడా భగవంతుడి ముందు, దేవుడి ముందు ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైంది? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఇటువంటి గొప్ప కార్యాన్ని మనం చేస్తామో అప్పుడు ఆ ప్రాణుల్లాగా, అక్కడ మన శివ పరివారంలో మనం చూసేటటువంటి ప్రాణులలాగా అందరూ కూడా అదే విధమైనటువంటి ఐకమత్యంతో ఉండి ఆ భగవత్ సేవని చెయ్యాలి, మంచి పని చెయ్యాలి. ఎప్పుడు మంచి పని చేయాల్సి వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో, అందరి యొక్క అభిప్రాయం ఏమిటంటే మంచి పని జరగాలి, దాని ద్వారా అందరికీ మంచి జరగాలి అనే ఏకమాత్రమైనటువంటి అభిప్రాయంతో అందరూ కూడా ఉండాలి అనేదే ఆ చిత్రం మనకి చెప్తూ ఉన్నటువంటి సందేశం. అక్కడ ఉన్నటువంటి ఆ వాహనాలు మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశం. కాబట్టి ఆ విశేషంగా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఆరంభంలో చెప్పినట్టుగా ఇక్కడ సంకల్పించినటువంటి ఈ క్షేత్రం విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణ భారతదేశంలో, ఈ దక్షిణ భారతదేశానికి ఆమ్నాయ పీఠంగా స్థాపించినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అనేది ఏదైతే ఉందో, ఆ పీఠానికి, ఈ క్షేత్రానికి ప్రారంభం నుంచి ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. ఆ శృంగేరి క్షేత్రానికి, ఈ పీఠానికి ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. ఇక్కడ జరిగేటటువంటి ఏ ధార్మికమైనటువంటి ఏ కార్యములైనా కూడా శృంగేరి జగద్గురువుల యొక్క మార్గదర్శనంతో, వారి యొక్క మార్గదర్శనాన్ని, అనుమతిని పొంది ఇక్కడ సమస్తమైనటువంటి కార్యముల్ని చేయడం అనేటటువంటి పరంపర వెనకటి నుంచి వచ్చి ఉన్నది. అది ఎంతవరకు అనంటే స్వయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడైతే ఇక్కడ చేసేటటువంటి సంకల్పాన్ని చేస్తారో అప్పుడు వెంటనే ఇక్కడి నుంచి శృంగేరికి పంపించి అక్కడికి వెళ్ళి స్వామివారు, గురుగారు ఏం చెప్తారో వారికి చూపించి, వారి యొక్క ఆజ్ఞ ప్రకారం, అనుమతి ప్రకారం ఇక్కడ ఇవన్నీ చేయండి అని ముఖ్యమంత్రి యొక్క ఆజ్ఞ ద్వారా, ఇంతకుముందు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి ఆజ్ఞాపించి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రే స్వతహా ఆజ్ఞాపించి శృంగేరికి వచ్చి గురువుల మార్గదర్శనాన్ని పొంది ఇక్కడ ఈ కార్యములను చేయడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం. ఆ విధంగా మా గురు వరేణ్యులు, అంటే ప్రస్తుతం ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఇంతకుముందు ఎంతో మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు. ఇక్కడికి వచ్చి తమ అమృత హస్తాలతో భగవంతుడిని పూజించారు, కుంభాభిషేకాలను నిర్వర్తించారు. అదేవిధంగా అంతకుముందు మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూడా ఇక్కడికి విచ్చేశారు, తమ అమృత హస్తాలతో భగవంతుడిని ఆరాధించారు, ఇక్కడ జరగవలసినటువంటి కార్యంలో మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు. ఈ విధంగా ఆ ఒక విశేషమైనటువంటి సంబంధం ఆ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి ఉన్నది. ప్రాచీన కాలం నుంచి అటువంటి సంబంధం అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా విశేషంగా ఈ జరగబోయేటటువంటి కార్యములన్నీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా జరుగుతాయి. అదేవిధంగా అన్ని రకాలుగాను ఈ కార్యములు చక్కగా జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో విశేషమైనటువంటి శ్రద్ధతో, విశేషమైనటువంటి భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ అభివృద్ధి కార్యాల్లో అందరూ కూడా తమ వంతు ఆ సహకారాన్ని విశేషంగా అందించి, తమ శక్తికి అనుసారంగా అందరూ కూడా విశేషంగా ఈ కార్యముల్లో
సహకరించి అందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఏమైనా అభిప్రాయాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా అనుకున్నటువంటి దాంట్లో అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకునే ఎన్నో విధమైనటువంటి మార్పులు కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరి యొక్క అభిప్రాయాలు కూడా ఒక అవకాశాన్ని కూడా ఇచ్చి దాన్ని కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకొని శాస్త్రానుసారంగా, ఎందుకంటే మనకు అంతిమంగా శాస్త్రం ఫలానా చోట ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని శాస్త్రములు మనకు చెప్పాలి. కాబట్టి శాస్త్రముల యొక్క అనుజ్ఞతో అదేవిధంగా అభిప్రాయాన్ని కూడా విశేషంగా తెలుసుకొని తద్వారా ఇక్కడ ఈ అభివృద్ధి కార్యాల యొక్క ఈ ప్లాన్ అనేది ఏదైతే ఉందో దాన్ని చేయడం అనేది జరిగి ఉన్నది. కాబట్టి అందరూ కూడా విశేషంగా దీనికి సహకరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ పనులన్నీ జరిగేంత వరకు, ఎందుకంటే ఒక చోట అభివృద్ధి కార్యం మొదలెట్టినప్పుడు కొన్ని ఆయా సందర్భాల్లో అంటే వచ్చేటటువంటి భక్తులకి దానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా అయినంత వరకు పనిని కూడా తొందరగా అయినంత వరకు తొందరగా పూర్తి చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని ఎలాగూ చేస్తూనే ఉన్నారు, మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో అప్పటి వరకు కూడా ఉండేటటువంటి కొన్ని తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లని ఏవైతే చేయవలసి వస్తుందో వాటిలోనూ అయినంత వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలను ఇప్పటికే మీరు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవన్నీ కూడా చక్కగా చేయబోతున్నారు. అదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే ఏమవుతుందంటే అలాంటి సందర్భం పని జరుగుతున్నంత వరకు కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఏదో ఇబ్బందిగా అనిపించవచ్చు, ఆ పనులు జరిగేంత వరకు. అయితే ఆ మొత్తం పనులు జరిగిన తర్వాత మనం చూసినప్పుడు అత్యంత ఎందుకు ఇంతవరకు ఈ పనులు జరిగినాయి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని యొక్క అసలైనటువంటి తత్వం అప్పుడు మనకి చక్కగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు అందరూ కూడా విశేషంగా దీనికి సహకరించాలి. అదేవిధంగా ఇంకొక మాట ఏమిటంటే ఎక్కడెక్కడో ఏవేవో సంఘటనలు జరిగితే దీనికి తీసుకొచ్చి ముడిపెట్టకూడదు. ఎవరు కూడా ఇక్కడ ఏదో అయింది అక్కడ ఏదో అయింది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి దీనికి ముడిపెట్టకూడదు. అలాంటి పనులు అలాంటి ఆలోచనలు ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది శాస్త్రీయంగా జరుగుతోంది, శాస్త్ర ప్రమాణకంగా జరుగుతోంది. శాస్త్రములంటే అది ఎవరో కూర్చొని రాసింది కాదు, స్వతహా పరమేశ్వరుడే ఉపదేశించినటువంటి శాస్త్రములు. కాబట్టి ఆ పరమేశ్వరుడే ఏ మార్గాన్ని మనకు ఉపదేశించాడో, ఎందుకంటే ఇది ఏదో లౌకికమైనటువంటి విషయం అనంటే మనం ఆలోచించి మన ఆలోచనకు తగినట్టుగా మనం ఏదేదో చెయ్యొచ్చు. కానీ ఇది లౌకికమైనటువంటి విషయం కాదు, ఇది అలౌకికమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి అలౌకికమైనటువంటి విషయాన్ని మనకు ఎవరు ఉపదేశించాలి అనంటే ఈ లోకానికి అతీతుడైనటువంటి ఆ పరమాత్మే మనకు ఉపదేశించాలి. కాబట్టి ఆ పరమాత్మే ఉపదేశించినటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ కార్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి విశేషంగా అందరూ కూడా చక్కగా దీంట్లో సహకరించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా శాంతియుతంగా ఈ కార్యక్రమాలను శాంతియుతంగా సౌహార్దంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుగాక ఆ విధమైనటువంటి ఆ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి కార్యముల్లో మీ అందరి యొక్క ప్రీతిపాత్రులు, మా యొక్క విశేషమైనటువంటి ప్రీతిపాత్రులైనటువంటి శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ శాసనసభ్యుల జనప్రియమైనటువంటి శాసనసభ్యులుగా ఇక్కడ ఉంటూ దేవస్థానం యొక్క చైర్మన్గా ఉంటూ విశేషంగా ఈ అభివృద్ధి కార్యాలకి ఎంతో దీనికోసం శ్రమిస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లోనూ చక్కగా ఆలోచన చేసి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో శ్రమిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీకు ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్యులు ఇవాళ రోజున ప్రభాకర్ గారు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయనకి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో ఇక్కడ గోవిందహరి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు అందరూ కూడా ఇవాళ రోజున ఇక్కడ ఉండడం, ఇక్కడ జిల్లాధికారి గారు, అలాగే అందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు, దేవస్థానం యొక్క అధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ కూడా ఇవాళ రోజున ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు నిర్మాణం కార్యం ప్రారంభించి ఇదంతా చేసేటప్పుడు కూడా మధ్యలో ఏమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఏమున్నా కూడా ఎప్పుడైనా కూడా మా దగ్గరికి రావచ్చు, మమ్మల్ని కలవచ్చు, ఏమున్నా కూడా చెప్పచ్చు, దర్శనానికి రావచ్చు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఏ విషయం ఉన్నా కూడా చెప్పి దాని ద్వారా దానికి కావలసినటువంటి మార్గాన్ని, దానికి కావలసినటువంటి ఉపదేశాన్ని కూడా ఆ మార్గదర్శనాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దానికి తగినటువంటి మార్గదర్శనం కూడా ముందు ఇంకేమన్నా ఉన్నా కూడా
ఆ విషయాలను కూడా చెబుతాము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణ సభవారు, అదేవిధంగా మొదటి నుంచి ఇక్కడ పరంపరగా ఆ భగవంతుడి యొక్క ఆరాధనను చేస్తూ ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా వేద పండితులు, అర్చకులు, వైదికులు అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులు, దేవస్థానంలో సేవ చేస్తూ ఉన్నటువంటి సమస్త సిబ్బంది వర్గం వారికి, ఎందుకంటే ఎక్కడ మనం ఇంత పెద్ద దేవస్థానంలో, ఇంత క్షేత్రంలో ఎక్కడ మనం సేవని చేసినా కూడా, ఎక్కడ పని చేసినా కూడా అది ఆ భగవత్ సేవే, ఆ భగవంతుడి యొక్క సేవే అవుతుంది. కాబట్టి అటువంటి ఆ సేవను చేస్తూ ఉన్నటువంటి, ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా, సమస్త సిబ్బంది వర్గం వారికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా ఇక్కడ ఇవాళ రోజున ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతోంది. దీనికి కావలసినటువంటివన్నీ కూడా ఈ ఏర్పాట్లని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ విశేషంగా ఇక్కడ తెలంగాణ పోలీసు వారు విశేషంగా కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇవాళ రోజున చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఇందాకే చెప్పినట్టుగా ప్రస్తుతం ఇక్కడ మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన చాలా ఈ క్షేత్రం యొక్క విషయంలోనూ చాలా విశేషమైనటువంటి శ్రద్ధతో దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని, నిధుల్ని అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ విశేషమైనటువంటి కార్యములన్నీ కూడా చక్కగా ఇంకా చక్కగా జరుగుతాయి అనేటట్టు, తద్వారా ఆయనకి సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రేపటి రోజున ఇక్కడ భగవత్ సన్నిధిలో మహాపూజను నిర్వహించి తదనంతరం అక్కడ ఉన్నటువంటి కోటిలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక కళాకర్షణ అనేటటువంటి కార్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి దానికి కావలసినటువంటివన్నీ కూడా చేసి తదనంతరం ఇక్కడి నుంచి యాత్రని కొనసాగించాలి అనేటటువంటి సంకల్పం చేశాం. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇక్కడ ఈ కార్యాలన్నీ కూడా జరగబోతున్నాయి. దీనికి కావలసినటువంటి దీనికోసం ఇక్కడికి రావాలి అనేటటువంటి ప్రార్థన మీరు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. అదే మాకు కూడా మనసులో ఆ సంకల్పం ఉండింది. కాబట్టే ఈసారి మేము ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకటి బాసర, ఇంకోటి వేములవాడ, ఈ 2 చోట్లకి మాత్రమే వచ్చాం. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ వేరే చోట్లకి మా యాత్ర అనేది సాగనున్నది. కాబట్టి అంటే ముఖ్యంగా ఇక్కడికి రావాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా జరుగాక అని మరొక మారు మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహా